మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం హేళన పాపం. తమకు నచ్చని వారిని, తమ అభిప్రాయాలతో ఏకీభవించని వారిని అకారణంగా దూషిస్తూ ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు కొందరు. అది నిజమైన సంతోషం అనిపించుకోదు, తాత్కాలికమైన వికృతానందం అవుతుంది. శూరసేన దేశానికి రాజు చిత్రకేతువు. ఒక సందర్భంలో నారదుడి ఉపదేశం ప్రకారం అతను ఆహారం మాని సమాధిలో నియమంగా ఉంటూ నారాయణ రూపమైన విద్యను ఆరాధించాడు. ఫలితంగా అతడికి రత్నఖచితమైన దివ్య విమానం లభించింది. దాంట్లో ముల్లోకాలు తిరగసాగాడు. కృష్ణార్పితమైన మనసుతో చిత్రకేతువు ఎప్పుడు గోవిందనామాలనే ఉచ్చరించేవాడు. ఎల్లప్పుడూ పద్మాక్షుణ్ణి పొగుడుతూ సేవిస్తూ కీర్తిస్తూ పరమానందం పొందే అతడు ఒకరోజు కైలాసానికి వెళ్ళాడు. బ్రహ్మ ఇతర దేవతల సమక్షంలో ఆ వెండి కొండ మీద సన్నిహితంగా కూర్చున్న శివపార్వతులను చూస్తూ పకపకా నవ్వాడు. అంతటితో ఆగక పార్వతీదేవి వింటుండగా లోకానికి గురువైన శివుడు ధర్మసభలో భార్యను పామరుడిలా సిగ్గు లేకుండా లాలిస్తున్నాడని అన్నాడు. తాను ఇంద్రియాలను జయించిన వాణ్ణి అన్న అహంకారంతో సత్వ రజ తమో గుణాలకు అతీతుడైన పరమేశ్వరుణ్ణి ఆక్షేపించాడు. చిత్రకేతువు మాటలకు శంకరుడు ఏమీ అనకపోయినా భవాని మౌనంగా ఉండలేకపోయింది. సకల శుభాలకు మూలమైన సాధువులు సేవింపదగిన శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించడానికి ఇతడు ఏమాత్రం అర్హుడు కాడు. పాపాలను సంహరించేవాడు, దయ కురిపిస్తూ లోకులను ధన్యాత్ములుగా చేసే ఈశ్వరుణ్ణి నిందించిన పాపాత్ముడు దండింపదగినవాడు అని చెప్పి చిత్రకేతుణ్ణి రాక్షస జాతిలో పుట్టమని శపించింది. చిత్రకేతువు తన తప్పును గ్రహించి వెంటనే విమానం దిగి దేవికి సాష్టాంగపడ్డాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ప్రకటించి శాంతంగా శాపాన్ని శిరసా వహించాడు. అహంకారంతో మహాత్ములను అవమానించేవారు శిక్షార్హులని ఈ భాగవత కథ చెబుతోంది. కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో ఎదుటివారిని కించపరుస్తాం, హేళన చేస్తాం. ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యేసరికి జరగకూడని నష్టం జరిగిపోతుంది. పరువు ప్రతిష్టలు మంటగలుస్తాయి. ఆవేశపరుల్లో యుక్తాయుక్త విచక్షణ నశిస్తుంది. ఇతరులను నిష్కారణంగా అవమానించడం, ఆత్మీయులను అనుమానించడం అవలక్షణాలను తెలుసుకున్నవాడే వివేకి. వృద్ధుల అసక్తతను చూసి హేళన చేసే యువకులు తాము కూడా కాలగమనంలో అదే స్థితికి చేరుకుంటామని గ్రహించాలి. పెద్దలను అవమానించేవారు అపవిత్రులని, గర్వానికి లోభానికి వసులై గౌరవింపదగిన వారిని పరిహించేవారు నరకానికి వెళ్తారని మహాభారతం చెబుతోంది. స్త్రీలు అత్యంత సౌభాగ్యశాలినులు, ఇంటికి శోభ కలిగించేవారని విదురుడు చెప్పాడు. స్త్రీలు అందరూ జగన్మాత అంశాలే కాబట్టి వారిని తల్లుల మాదిరి భావించాలని శ్రీరామకృష్ణ పరమహంస అన్నారు. అటువంటి స్త్రీలపై నిందలు వేసి హేళన చేసేవారు తప్పక శిక్షార్హులే. శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుకని బోధించింది భాగవతం. సదా సద్భావనలతో అందరినీ ప్రేమతో పలకరించగలిగిన వారు అజాత శత్రువులై సంఘంలో గౌరవాన్ని పొందుతారు. మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు. సత్యమేవ జయతే. మీ రాజా.